ప్రభువుని పలుకులు ఆలకించి నూతన జీవం పొందమన్న పోప్ 22 మార్చి 2026 తపస్కాల 5వ ఆదివారం వాటికన్లో త్రికాల ప్రార్థన సందేశంలో పోప్ లియో లాజరు పునరుత్థాన సువార్తపై ధ్యానించారు. క్రీస్తు మరణంపై విజయం సాధించారని, జ్ఞాన స్నానం ద్వారా మనకు నిత్య జీవం లభిస్తుందని పోప్ తెలిపారు. పవిత్ర వారం ముందు వచ్చే ఈ సువార్త పఠనాలు మనకు యేసు శ్రమలు, మరణం, పునరుత్థాన సంఘటనలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు సిద్ధం చేస్తుందని పోప్ అన్నారు. దేవుని కృప ప్రపంచాన్ని వెలిగిస్తుందని, కానీ మనుషులు తాత్కాలిక సంతోషాల కోసం వెతుకుతూ నిజమైన ఆనందాన్ని కోల్పోతున్నారని పోప్ అన్నారు. మన హృదయాలను స్వార్థం, భౌతికవాదం, ఉపరితల జీవన విధానాల నుంచి విముక్తి చేసి యేసు పిలుపు, బయటకు రండి అనే పిలుపు విని ప్రేమలో క్రొత్త జీవితాన్ని జీవించాలని పోప్ పిలుపునిచ్చారు. త్రికాల ప్రార్థన పఠనానికి ముందు ఈ పవిత్ర వారమంతా మరియ తల్లి విశ్వాసంతో గడపాలని, ఆ తల్లి సహాయాన్ని కోరుకుందాం అని పోప్ అన్నారు.